వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. ఆల్రెడీగా మనం అగ్రికల్చర్ అనే టాపిక్లో ఉన్నాం, మీకు తెలిసిందే. అగ్రికల్చర్ టాపిక్లో ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నామంటే అగ్రికల్చర్ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి గ్రీన్ రెవల్యూషన్ మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేసింది మనకి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి అయినప్పటికీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది మనకి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు అనేది తీసుకురావడం అనేది జరిగింది 2006లో అని చెప్పుకున్నాం. అందులో భాగంగా 2 అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ అనేవి మనము మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ గురించి, 2 రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేసి మాట్లాడుకున్నాం. ఆ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనే నరేంద్ర మోడీ 2017లో ఏ విధంగా మార్చారు? రాఫ్తార్ అనేటువంటి ఒక పథకంగా మార్చి అందులో రాష్ట్రాలకు అనేది భాగస్వామ్యాన్ని కల్పించారు అనేటువంటి సందర్భం వరకు మాట్లాడుకున్నాం. టుడే క్లాస్లో అగ్రికల్చర్ టాపిక్లో 4th టాపిక్ మనకి ఏంటంటే ఈ ఎంఎస్పి గురించి అనేది మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. దేని గురించి మాట్లాడుతున్నామండి? ఎంఎస్పి. ఎంఎస్పి అంటే ఏంటంటే మద్దతు ధర. ఈ యొక్క మద్దతు ధర అంటే వ్యవసాయానికి కల్పించేటువంటి ఈ యొక్క మద్దతు ధర లేదా సపోర్ట్ ప్రైస్ అనేసి అంటూ ఉంటాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి అంటూ ఉంటాం. అటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి లేదా మద్దతు ధర గురించి ఈ క్లాస్లో అనేది మనం చూడడం అనేది జరుగుతుంది. అయితే ఏంటి మద్దతు ధర ఏంటి అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ మద్దతు ధర అనేది ప్రధానంగా ఒక రైతుకి ప్రభుత్వం అనేది సహాయం చేయటం కోసం లేదా రైతుకి ఒక సపోర్ట్ని ఇవ్వడం కోసం ప్రకటించేటువంటి ధరనే మనం ఏమంటామంటే మద్దతు ధర అంటారు. యాక్చువల్గా ఈ మద్దతు ధర అనేది ఫస్ట్ ఏ దేశంలో మనకు రావడం అనేది జరిగిందంటే అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మద్దతు ధర అనేటువంటి కాన్సెప్ట్ అనేది రావడం అనేది జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా మద్దతు ధర అనే కాన్సెప్ట్కి బీజం వేసినటువంటి దేశం లేదా సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేదాన్ని మొట్టమొదటిసారిగా ఏ దేశంలో అనేది ప్రారంభించారంటే అమెరికా దేశంలో అనేది ప్రారంభించడం అనేది జరిగింది. మరి అటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్, అటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో అటువంటి మద్దతు ధర మరి భారతదేశంలోకి రావడానికి గల కారణం ఏంటి? అసలు భారతదేశం యొక్క ఎంఎస్పి యొక్క లక్ష్యాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఇండియా అంటే భారతదేశంలో అసలు ఈ ఎంఎస్పి అనేది తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తాం. అసలు ఇండియాలోకి ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులకి ధరపరమైనటువంటి భరోసా అనేది కల్పించాలి. ధరపరమైనటువంటి భరోసా అనేది కల్పించడమే ఈ యొక్క ఎంఎస్పి యొక్క ప్రధాన ఉద్దేశం. ధరపరమైన భరోసా అంటే ఏంటి? యాక్చువల్గా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే వ్యవసాయదారుడు తాను వ్యవసాయం పండించిన రోజు నుండి పంట అనేది మార్కెటింగ్ వెళ్ళేంతవరకు కూడా దినదిన గండంగా మన యొక్క రైతు అనేది, మన ఇండియాలో ఉండేటువంటి రైతు అనేది బతుకుతున్నాడు. అందులో ప్రధానంగా రైతుకి మెయిన్ సమస్య ఏంటంటే పండించే పంట మొత్తం కూడా ఒక ఎత్తు అయితే ఆ పండించినటువంటి పంట అనేది అమ్మేటువంటి ప్రక్రియ అనేది మరొక ఎత్తుగా ఉంటుంది. అంటే ఈ అమ్మే ప్రక్రియలో అనేక మోసాలు దోషాలు అనేవి చేసుకుంటూ మధ్యలో ఏమవుతుందంటే ఈ యొక్క దళారులు అనేటువంటి వ్యక్తులు అనేది రావడం ఈ యొక్క రైతుకి సరైనటువంటి ఏంటంటే ధర అనేది లభించదు. అలాంటి వాళ్ళ కోసం ధరపరమైనటువంటి భరోసాని కల్పించడం కోసమే ఇండియాలో వచ్చినటువంటి ఒక విధానం ఏంటంటే మనకి ఈ యొక్క ఎంఎస్పి అనే విధానం అనేది రావడం అనేది జరిగింది. ఇక రెండో లక్ష్యం ఏంటంటే దీనికి ఈ యొక్క ఏదైతే ఉత్పత్తి అనేది ఉంటుందో ఈ ఉత్పత్తిని మరి కాస్త అనేది సాగు చేయడం కోసం, ఈ ఉత్పత్తిని మరి కాస్త అనేది పెంచడం కోసం కూడా ఎంఎస్పి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూడోది ఏంటంటే దళారులు ఎవరైతే ఉంటారో మనకు ప్రధాన సమస్య ఇండియాలో ఏంటి? దళారులు. ఈ దళారుల చేతుల్లో అనేది రైతులు అనేది మోసపోకుండా ఉండేటువంటి మరొక సిచ్యువేషన్ కూడా దేనివల్ల అంటే ఎంఎస్పి. అంటే అమెరికాలో ప్రారంభమైనటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది భారతదేశంలోకి రావడానికి గల కారణాలు ఏవన్నా లేదా ఇండియాలో మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క లక్ష్యాలు ఏంటి అన్న మనకి 3 కూడా కారణాలు అనేవి అవుతాయి.
ఒకటి ఏంటి, రైతులకు ధరపరమైనటువంటి భరోసాను కల్పించడం. 2, ఉత్పత్తి అనేది పెంచి ఉత్పత్తి సాగును పెంచి పంట విస్తీర్ణాన్ని పెంచడం అనేది. 3, రైతు పండించినటువంటి పంట అమ్మే సమయంలో లేదా మార్కెటింగ్కి వెళ్ళే సమయంలో దళారుల చేతుల్లో అనేది రైతు మోసపోకుండా ఉండడం అనేది ఈ 3వ యొక్క లక్ష్యంగా పేర్కొంటారు. ఇలా ఈ 3 లక్ష్యాలతో భారతదేశంలోకి లేదా ఎంఎస్పి భారతదేశంలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ 3 యొక్క లక్ష్యాలను బేస్ చేసుకుంటూ ఎంఎస్పి అనేది భారతదేశంలోకి వచ్చింది. అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎంఎస్పి అనే విధానాన్ని ప్రకటించింది ఎవరు, అలా ప్రకటించమని చెప్పింది ఎవరంటే 1948 1948వ సంవత్సరంలో 1948లో మనకి విటి కృష్ణమాచారి అనే ఒక కమిటీ రావడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ కమిటీ, మనకి విటి కృష్ణమాచారి అనేటువంటి ఒక కమిటీ అనేది రావడం జరుగుతుంది. అలా విటి కృష్ణమాచారి కమిటీ ఏదైతే ఉందో ఈ విటి కృష్ణమాచారి మొట్టమొదటిసారిగా భారతదేశంలో మద్దతు ధరల విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది, ఈ మద్దతు ధరల విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని మొట్టమొదటిసారిగా ఇండియాలోకి ఏ కమిటీ రికమెండేషన్ అనేది చేసిందంటే విటి కృష్ణమాచారి కమిటీ అనేది రికమెండేషన్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఏమవుతుంది, తర్వాత మనకి 1957లో అశోక్ మెహతా అనేటువంటి మరొక కమిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అశోక్ మెహతా, ఈ అశోక్ మెహతా అనేటువంటి కమిటీ ఏం చేస్తుందంటే ఈ మద్దతు ధర అనేది ప్రకటన అనేది ఉంది కదా, ఈ మద్దతు ధర ఏ సమయంలో అంటే నాట్లు అంటే రైతులు అనేది నాట్లు వేసేటువంటి కాలం అనేది ఏదైతే ఉంటుందో ఆ నాట్లు వేసేటువంటి టైం పీరియడ్లో మాత్రమే, ఏదైతే అగ్రికల్చర్ అనేది నాట్లు వేసేటువంటి టైం పీరియడ్ ఒకటి ఉంటుంది కదా, ఆ నాట్లు వేసే టైం పీరియడ్లోనే మీరేం చేస్తారంటే మద్దతు ధరను అనేది ప్రకటించండి అని 1957లో ఈ ఎంఎస్పి మీద వచ్చినటువంటి సెకండ్ కమిటీ ఏంటంటే మనకి ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ అనేది రావడం అనేది జరిగింది. అలా రావడమే కాకుండా మనకి 1957 తర్వాత ప్రధానంగా మనకేంటంటే 1959 ఈ 1959లో మనకేంటంటే ఫోర్డ్ ఫౌండేషన్, ఇది గుర్తుందా మనకి ఎక్కడ వచ్చిందో ఫోర్డ్ ఫౌండేషన్ అనేది, ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది 1959లో అనేది ఒక అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మద్దతు ధరలకు సంబంధించి. ఏంటి ఆ అడ్వైజ్ అంటే 1959లో వచ్చినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ ఏమంటుందంటే ఈ నాట్లు వేసే కాలంలో మద్దతు ధరను ప్రకటించాలి, అదేవిధంగా మద్దతు ధర అనేది రైతులకు సపోర్ట్గా ఉంటుందని చేసుకుంటూ ఒకవేళ మద్దతు ధర ప్రకారంగా రైతు పండించే పంట అనేది అమ్ముడుకు పోతే అంటే అమ్మకానికి అనేది లేకపోతే అంటే ప్రజలు ఎవరూ కొనకపోతే దాన్ని గవర్నమెంట్ అనేది కొనుగోలు చేసేటువంటి బాధ్యత అనేది తీసుకోవాలి అనేది ఎవరు చెప్పారంటే ఫోర్డ్ ఫౌండేషన్ అనేది చెప్పింది. చూడండి ఎంత అద్భుతమైన విషయము. ఈరోజు రైతు యొక్క పంట అనేది ఎవరు ప్రభుత్వాలు అనేది కొనుగోలు చేయడం లేదు. మెయిన్ తెలంగాణలో కేసీఆర్ గోల్ అదే కదా, మా పంట ఎందుకు కొనుగోలు చేయడం లేదు, ఆహార ధాన్యాలు ఎందుకు కొనుగోలు చేయడం లేదు అనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది ఈరోజు దేశంలో ఉంది. ఖచ్చితంగా రైతు పండించేటువంటి పంట అనేది కేంద్ర ప్రభుత్వం అనేది కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పినటువంటి కమిటీ ఏదంటే మనకి ఫోర్డ్ ఫౌండేషన్. యాక్చువల్గా ఇదే ఫోర్డ్ ఫౌండేషన్ ఏ దేశానికి సంబంధించిందని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసులో, అమెరికా దేశానికి సంబంధించిందని. ఇది మనకి ఏం చేసింది, నార్మన్ బోర్లాగ్ అనేది మెక్సికో దేశానికి వెళ్ళి పరిశోధనలు అనేవి చేస్తుంటే ఆ పరిశోధనలో ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి సంస్థ కూడా మనకేంటి ఫోర్డ్ ఫౌండేషన్ అని చెప్పాం కదా. అటువంటి ఫోర్డ్ ఫౌండేషనే 1959లో మన భారతదేశంలో మద్దతు ధరలకు సంబంధించి రైతు దగ్గర ఉండేటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ రైతు దగ్గర ఉండే పంటని గవర్నమెంటే కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని 1959లో సూచించడం అనేది జరుగుతుంది. ఇంతలో మనకి 1964లో ప్రధానంగా మనకి ఏమవుతుందంటే ఎల్కే జా కమిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏ కమిటీ వస్తుంది మనకి, ఎల్కే జా కమిటీ అనేది 1954లో రావడం అనేది జరుగుతుంది. ఎల్కే జా కమిటీ, ఈ ఎల్కే జా కమిటీ వచ్చినటువంటి 1964లో వచ్చినటువంటి ఎల్కే జా కమిటీ ఏదైతే ఉందో ఈ ఎల్కే జా కమిటీ 1964లో ఏం చెప్తుంది అంటే ఎల్కే జా కమిటీ అనేది 1964లో ఏం చెప్తుందంటే ఈ మద్దతు ధర అనేది ప్రకటించాలని, నాట్లు వేసే కాలంలో ప్రకటించాలని, ఒకవేళ లేకపోతే గవర్నమెంటే కొనుగోలు చేయాలని చెప్తుంది కదా. అసలు మద్దతు ధర అనేది క్యాలిక్యులేట్ చేసేది ఎవరు భారతదేశంలో,
ఎవరు డిసైడ్ చేస్తారు మద్దతు ధర? వ్యవసాయ శాఖ మంత్రి, లేదా క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వల్ల, లేదా దీనికి ఒక సపరేట్ కమిషన్ అనేది ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన అనేది వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా 1964లో ఎల్కే జాయ్ ఏం చేస్తుందంటే దీనికంటూ అంటే భారతదేశంలో మద్దతు ధరలు అనేది ప్రకటించడం కోసం ఒక సపరేట్గా ఒక కమిషన్ అనేది ఉండాలి, దీనికంటూ సపరేట్గా ఒక హెడ్ క్వార్టర్ కమిషన్ అనేది ఉండాలని మొట్టమొదటిసారిగా ఎల్కే జా కమిటీ ఏం చేసిందంటే ఒక కమిషన్ అనేది దీనికి ఉంటే బాగుంటుంది అని 1964లో అనేది అడ్వైజ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఎల్కే జా యొక్క అడ్వైజెస్ తీసుకున్నారో ఎమ్మటనే 1965లో మనకి ఏంటంటే ఏపీసీ అనేటువంటి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఏపీసీ మీన్స్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలా అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఎవరి యొక్క ఏ కమిటీ రికమెండేషన్ మేరకు అనేది ఏర్పాటు చేయబడింది అని ప్రీవియస్లో మనకు అడిగారు. ఏ యొక్క రికమెండేషన్ అంటే మనకి ఎల్కే జా కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏం చేస్తుంది, ఎందుకు ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఒక పంటకి మద్దతు ధర అనేది ఎంత ఉండాలి, ఒక పంటకి అనేది ఎంత ధర అనేది మద్దతు ధర ప్రకటించాలని టోటల్గా డిసైడ్ చేసేటువంటి ఒక కమిటీయే మనకి, ఒక కమిషనే ఏది అంటే మనకి ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది. మరి ఈ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది 1985లో 1985వ సంవత్సరంలో ఏ విధంగా మారుతుందంటే సిఏసిపిగా మారడం అనేది జరుగుతుంది. సిఏసిపిగా ఎప్పుడు మారింది మనకి అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అంటే 1985లో మారింది. మరి సిఎస్సిపి అంటే ఏంటి? సిఎస్సిపి అంటే ఏంటంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనేసి అంటారు. ఏంటది? కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనేటువంటి కమిటీగా మారింది. ప్రెజెంట్ అనేది ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే సిఎస్సిపి కమిటీగా పనిచేస్తుంది. అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్గా పనిచేస్తుంది. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ ఎవరున్నారంటే విజయ్ రాంపాల్ అనేటువంటి వ్యక్తి ప్రెజెంట్ మనకి ఏంటంటే ఒక చైర్మన్గా అనేది ఉండడం అనేది జరిగింది. సిఎస్సిపి చైర్మన్ ఎవరంటే విజయ్ రాంపాల్ అనేటువంటి వ్యక్తి అనేది ఇప్పుడు ప్రజెంట్ సిఎస్సిపి చైర్మన్గా ఉన్నారు. అలా 1965లో ఏర్పడిన అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏ విధంగా మారిందంటే 1985లో సిఎస్సిపిగా మారింది. ఇది మనకేంటంటే మద్దతు ధరలకు సంబంధించి ఇండియాలో ఎంఎస్పికి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్. అసలు ఇండియాలోకి ఎంఎస్పి ఎలా వచ్చింది, ఇండియాలో ఎంఎస్పిని ప్రజెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఇప్పుడు మీతో మాట్లాడాను నేను. రైట్, ఒకసారి చూడండి. ఎంఎస్పి ఫస్ట్ ఏ దేశంలో వచ్చిందంటే అమెరికాలో వచ్చినటువంటి ఎంఎస్పి మరి ఇండియాలోకి రావడానికి గల కారణం ఏంటంటే ధరపరమైనటువంటి భరోసా రైతులకు ఇవ్వడం కోసం, ఉత్పత్తి అనేది సాగు చేయడం కోసం, దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండడం కోసం ఇండియాలో ఎంఎస్పి వస్తే బాగుంటుందని 1948లో ఏ కమిటీ రికమెండేషన్ చేసింది మనకి? విటి కృష్ణమాచారి కమిటీ అనేది రికమెండేషన్ చేసింది. అలా విటి కృష్ణమాచారి మొట్టమొదటిసారిగా మన యొక్క ఇండియాలో మద్దతు ధరల కోసం అనేది రికమెండేషన్ చేస్తే 1957లో అశోక్ మెహతా కమిటీ ఏమన్నది? ఈ యొక్క మద్దతు ధర ఎప్పుడు పడితే అప్పుడు ప్రకటించకూడదు, రైతులు అనేది నాట్లు వేసే టైంలో ప్రకటిస్తే. ఎందుకు? నాట్లు వేసే టైంలో రైతు అనేది ప్రకటిస్తే రైతు ఒక ఆశతో అనేది పనిచేయడం జరుగుతుంది. ఆయనకు అప్పుడే తెలుస్తుంది ఎంత ధర అనేది నిర్ణయించారు, నా పంటకి ఇంత ధర ఉంటుందా అని అప్పుడే తెలుస్తుంది. కాబట్టి నాట్లు వేసే సమయంలో అనేది మాత్రమే ఏముండాలి, ఈ యొక్క మద్దతు ధర ప్రకటించాలని 1957లో అశోక్ మెహతా చెప్పేది. తర్వాత 1959లో మనకి ఫోర్డ్ ఫౌండేషన్ అనేది వచ్చింది. మనకి ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఏం చెప్తుంది? రైతు పండించే పంట అనేది ఒక చెల్లుబాటు కాకపోతే ఆ యొక్క పంట అనేది నేరుగా ప్రభుత్వమే కొనాలి అని 1959లో ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ అనేది చెప్తుంది. మరి ఇటువంటి మద్దతు ధరలు అనేవి నిర్ణయించడానికి ఎవరు నిర్ణయిస్తారు మనకి? అలా నిర్ణయించాలంటే ఒక కమిషన్ అనేది ఉంటే బాగుంటుందని 1964లో మనకి ఎల్కే జా కమిటీ అనేది రావడం జరిగింది. ఆ ఎల్కే జా కమిటీ రికమెండేషన్ మేరకు 1965లో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అనేది ఏర్పడుతుంది. ఇలా 1965 మరొక 20 years తర్వాత ఏ విధంగా మారిపోతుందంటే సిఏసిపిగా మారిపోతుంది. అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్గా 1965లో మారుతుంది.
ఇలా మారినటువంటి ఈ సిఏసిపి ప్రెజెంట్ చైర్మన్ మనకి ఎవరున్నారంటే విజయ్ రాంపాల్ అనేటువంటి వ్యక్తి అనేది ఉన్నారు. మరి ఇటువంటి విజయ్ రాంపాల్ శర్మ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి సిఏసిపి అధ్యక్షుడిగా ఇప్పుడు ఉండదు. అసలు సిఏసిపి ఏం చేస్తుంది, అసలు ప్రధానంగా ఏర్పడింది దేనికోసం సిఏసిపి అనేది? ప్రధానంగా ఏర్పడింది ఏంటి, ఈ యొక్క మద్దతు ధరలు అనేవి అంటే ఎంఎస్పి అనేది ఒక పంటకు అనేది ఎంత ఉండాలి, ఒక పంటకు అనేది ఎంఎస్పి అనేది ఎంత ఉంటే బాగుంటుంది అనేది ప్రధానంగా ఆ పంటకు ఉండేటువంటి ఎంఎస్పిని డిసైడ్ చేయడం కోసం. రెండు ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయ ఉత్పత్తులు అనేది మరి కాస్త డెవలప్మెంట్ చేయడం కోసం, అంటే వ్యవసాయ ఉత్పత్తులు అనేది ఇంకాస్త అనేది డెవలప్మెంట్ చేయడం కోసం, వ్యవసాయ ఉత్పత్తుల్ని డెవలప్మెంట్ చేయడం కోసం. నెక్స్ట్ వన్ ఏంటి, మనకి ఈ యొక్క వ్యవసాయంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ధరలు అనేది ఏ విధంగా ఉండాలి, వ్యవసాయంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ధరలు అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పడం కోసం ఇటువంటి కొన్ని విధి విధానాలు అనేవి ఎవరు మనకి ఇవ్వటం జరుగుతుందంటే సిఏసిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే సిఏసిపి యొక్క ప్రధానమైన విధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పి, ఒక పంటకి అనేది ఎంఎస్పి అనేది ఎంత ఉండాలి, ఒక పంటకి ఎంఎస్పి ఎంత ఉంటే బాగుంటుంది. అలా ఇప్పుడు వరి ఉన్నది, వరికి ప్రజెంట్ మనకి సర్వే ప్రకారంగా 1960 రూపాయలు అనేది మద్దతు ధర ఉంది. మరి వరికి 1960 రూపాయలు ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే సిఏసిపి అనేది డిసైడ్ చేస్తుంది. ఈ సిఏసిపి ఎంఎస్పి అనేది డిసైడ్ చేసేటప్పుడు ప్రధానంగా ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటుందంటే 7 అంశాలని ప్రధానంగా పరిగణలోకి అనేది తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఎంఎస్పి అనేది ఒక పంటకి ఇంత రేట్ అనేది ఉండాలని డిసైడ్ చేసేది సిఏసిపి. మరి ఎంఎస్పి అనేది ఆ పంటకి అంతే ఉండాలని ఎన్ని అంశాలను బేస్ చేసుకుంటూ డిసైడ్ చేస్తుందంటే 7 అంశాలను బేస్ చేసుకుంటూ మనకి ఏంటంటే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి మరి ఆ 7 అంశాలు ఏంటంటే మొదటిది ఉత్పాదక వ్యయము లేదా ఉత్పత్తి వ్యయం. మొదటిది ఏంటంటే ఉత్పత్తి, అంటే ఆ పంట పండించడం కోసం రైతుకి అనేది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏంటంటే ఒకటో తీసుకోండి, ఒక విషయం తీసుకుంటుంది. రెండు ఏంటి, ఆ టైంలో అంటే ఆ పంట పండించి ఆ పంటకి ఎంత డిమాండ్ ఉంది మార్కెట్లో, అదేవిధంగా ఎంత సప్లై అనేది ఉంది. అంటే రెండో విషయం ఏం చేసుకుంటుంది, ఆ పండించే పంట, రైతు పండించే పంటకి డిమాండ్ అండ్ సప్లై అనేది ఎంత ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, సప్లై ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేటువంటి దాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ యొక్క దాంట్లో అంటే మార్కెట్ ధర అనేది, మన మార్కెట్ ధర అనేది ఎంత ఉంది, అదేవిధంగా ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ పరంగా దానికి ఎంత డిమాండ్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఎంత డిమాండ్ ఉంది, మన యొక్క ఇండియన్ మార్కెట్లో దాని యొక్క డిమాండ్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ ఏంటంటే పంటకి మధ్య కాల వ్యత్యాసం అనేది ఎంత ఉంది, అంటే ఆ పంట వేస్తే ఆ పంటకి మళ్ళీ అదే పంటకి కాల వ్యత్యాసం అనేది ఎంత ఉంది అనేటువంటి ఒక 4వ విషయాన్ని అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి ఉత్పత్తి వ్యయము, రెండు ఏంటి మనకి డిమాండ్ అండ్ సప్లై, మూడు ఏంటి మార్కెట్ అనేది ఇండియన్ మార్కెట్లో దాని వస్తువు వాల్యూ ఎలా ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో. నెక్స్ట్ పంటకి మధ్య కాల వ్యవధి అనేది ఎలా ఉంది అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే వ్యవసాయము మరియు ఆర్థిక వ్యవస్థలో దాని మీద ఏ విధమైనటువంటి ప్రభావం అనేది ఉంది, అంటే వ్యవసాయ ప్రభావం అనేది ఆ పంట మీద అనేది ఎలా ఉంది. నెక్స్ట్ ప్రజల జీవన పరిమాణం అనేది ఎలా ఉంది, ప్రజల యొక్క జీవన ప్రమాణం అనేది ఎలా ఉంది, అంటే ఆ పంటకి ఆ వస్తువు కొనడానికి ప్రజల యొక్క ఎంత వ్యయాన్ని హెచ్చించగలరు, అది అవసరం కాదా అనేటువంటి దాన్ని. నెక్స్ట్ వన్ ఏంటంటే ఉత్పత్తి వ్యయం కంటే 50% విలువ అనేది జోడించి అనేది ఒక పంటకు మద్దతు ధరను అనేది ప్రకటిస్తే బాగుంటుందని ప్రధానంగా 7 డిమాండ్లు, అవసరం లేదు 7 డిమాండ్లు, అంటే ఒకటి 7 వచ్చింది కాబట్టి అవి ఏంటి అనేది ఉండాలి. ఇప్పుడు వరి పంటకి నేను ఏదో 1800 అంటే అసలు 1800 ఏ విధంగా డిసైడ్ చేశారు, అసలు ఆలోచించండి. అలా డిసైడ్ చేయడం వల్ల ప్రధానంగా ఎవరు లాస్ అయిపోతున్నారు, ఏది పెడితే అది సిఏసిపి కమిటీ డిసైడ్ చేయడం వల్ల రైతు నష్టపోతున్నాడు. అందుకే సిఏసిపి అధికారులు ఏమంటారు, సిఏసిపి అధికారులు ఏం చేస్తారంటే దేశంలో కొన్ని ప్రాంతాల మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని అసలు ఆ పంటకు అనేది ఎంత, ఇప్పుడు క్వింటా వరి పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది అని చూస్తారు, అదే ఉత్పత్తి వ్యయం. ఆ క్వింటా వరి అనేది మార్కెట్లోకి వచ్చేసరికి దాని డిమాండ్ ఎలా ఉంది, దాని యొక్క సప్లై ఎలా ఉంది, డిమాండ్ ఎక్కువ ఉందా సప్లై ఎక్కువ ఉందా అని చూస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి, మార్కెట్లో దాని రేట్ ఎంత, అంతర్జాతీయ మార్కెట్లో దాని డిమాండ్ ఎంత, ఎలా ఎక్కువ డిమాండ్, దీనికి పోలిక ఏంటనే చూస్తారు. నెక్స్ట్ ఆ సంవత్సరం పండిన పంటకి లాస్ట్ ఇయర్ పంటకి మధ్య కాల వ్యత్యాసం ఏంటి, కాల వ్యత్యాసంలో ఉండేటువంటి ధరలు ఎలా ఉన్నాయని అడుగుస్తారు.
నెక్స్ట్ ఏంటంటే దాని మీద వ్యవసాయ ప్రభావం ఎలా ఉంది, ఎందుకంటే ఆ పంట పండించేటప్పుడు ఎటువంటి డిజాస్టర్స్ వచ్చాయా, లేకపోతే ఎటువంటి డిజాస్టర్స్ లేకుండా సాఫీగా చేరిందా, ఎలా ఆ పంట దిగుబడి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేటువంటి వ్యవసాయ ప్రభావం చూస్తారు. నెక్స్ట్ ఆ పంట వాల్యూ అనేది ప్రజలకు ఎంత అవసరమైంది, అంటే జీవన ప్రమాణమైన ఉంది, ఆ పంట కోసం ఎంత ఇచ్చిస్తారు ప్రజలు డబ్బులు అనేది. నెక్స్ట్ ఉత్పత్తి వ్యయం కంటే 15% అనేది ఇస్తారా ఇవ్వరనేటువంటి ఇలాంటి ప్రధానమైన అంశాలను తీసుకుంటూ ఒక పంటకి అనేది సిఏసిపి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్పి అనేది డిసైడ్ చేస్తారు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి అనేవి పెంచుతారు మనకి వీటిని. నెక్స్ట్ కొన్ని ధరలు అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఈరోజు చూడండి కరెంట్లో ఉండేది ఏంటి, పామ్ ఆయిల్ బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకు పామ్ ఆయిల్ బీభత్సంగా పెరుగుతుంది ఒకసారి చెప్పండి. యాక్చువల్గా భారతదేశము పామ్ ఆయిల్ అనేది ఎక్కువగా ఏ దేశం నుండి తీసుకుంటుంది, ఇండోనేషియా అనేటువంటి దేశం నుండి తీసుకుంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం వల్ల ఇండోనేషియా ఏమైంది, ఆ దేశంలో పామ్ ఆయిల్ యొక్క రేట్లు అనేది పెరిగిపోతున్నాయనే ఉద్దేశంతో ఇండోనేషియా తమ యొక్క ఎగుమతులు, అంటే ఆ దేశంలో ఉండేటువంటి పామ్ ఆయిల్ ఎగుమతులు అనేది ఏ దేశానికి కూడా వెళ్ళకూడదని ఒక నిషేధాన్ని విధించుకుంది. ఇప్పుడు ఇండోనేషియా యొక్క పామ్ ఆయిల్ మీద ఎవరు డిపెండ్ అవుతారు, ప్రధానంగా ఇండోనేషియా యొక్క పామ్ ఆయిల్ మీద చైనా భారతదేశం అనేది డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే తమ దేశం ఎగుమతులు అనేది నిషేధించిందో ఆటోమేటిక్గా మన దేశానికి వస్తాయో దిగుమతులు అనేవి రావు. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేట్లు అనేవి ఏమవుతుందంటే రేట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అలా రేట్లు, అందుకే పామ్ ఆయిల్ ఈరోజు చూడండి 220 రూపీస్, 230 రూపీస్ వరకు వెళ్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇలా లేదు కదా, 120 రూపీస్ కొనేవాళ్ళం, 100 రూపీస్ కొనేవాళ్ళం. నా చిన్నప్పుడు నేను 80-60 రూపీస్ కొన్నానండి ఓవరాల్గా. అంటే పామ్ ఆయిల్ అనేది రేటు పెంచడానికి ఈరోజు ఇండోనేషియా అనేది ఒక పరోక్ష కారణం అవుతుంది కదా. అలా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ పైన కూడా మన ధరలు అనేవి ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానంగా ఈ ధరలన్నీ డిసైడ్ చేసి, సపోజ్ ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పుకున్నాం, సిఏసిపి అనేది డిసైడ్ చేస్తుంది ధర. అలాగా ఒక పంటకు అనేది ఎంఎస్పి అనేది సిఏసిపి అనేది డిసైడ్ చేసిన తర్వాత సిఏసిపి ఎవరికనేది ఇది ఇస్తుందంటే వ్యవసాయ మంత్రికి అనేది ఆ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవసాయ మంత్రి ఏం చేస్తాడు, దాన్ని ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అనేది చూపించి అక్కడ ఆమోదం పొందితే అది అనేది మనకి అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని అంతిమంగా ఎవరు నిర్ణయిస్తారని అడిగారు. అంతిమంగా ఎవరు నిర్ణయిస్తారనేది ఒకసారి యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ మనకి. అంతిమంగా ఎవరు నిర్ణయిస్తారంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతిమంగా అనేది నమోదు చేయడం జరుగుతుంది. కానీ మద్దతు ధరలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే సిఏసిపికి ఉంటుంది. సిఏసిపి నిర్ణయించిన తర్వాత వ్యవసాయ మంత్రి ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వరకు తెస్తారు. వాళ్ళు అనేది చివరిగా ఆమోదం తెలిపి అది ప్రజలకు అనేది తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మనకేంటంటే సిఏసిపి యొక్క విధులు మరియు మద్దతు ధరను అనేది ఏ విధంగా నిర్ణయిస్తారు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పాం. మరి యాక్చువల్గా భారతదేశంలో ఎన్ని పంటలకు అనేది మద్దతు ధరలు అనేది ప్రకటిస్తున్నారు ప్రజెంట్? ఒకప్పుడైతే మన భారతదేశంలో చూసుకుంటే 25 పంటలు ఏవైతే ఉన్నాయో 25 క్రాప్స్కి అనేది మద్దతు ధరలు అనేది ప్రకటించేవారు. కానీ 2018 బడ్జెట్ 2018 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ 2018 బడ్జెట్ నుండి ఓన్లీ 23 క్రాప్స్కి మాత్రమే మద్దతు ధరలు అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఎన్ని పంటలకు అనేది మద్దతు ధరలు ప్రకటిస్తుందండి? 23 పంటలకు అనేది మద్దతు ధరలు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఈ 23 పంటల్లో 22 పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తుంది. ఒక పంటకి అనేది ఏం ప్రకటిస్తుంది అంటే మనకి ఎఫ్ఆర్పి అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. ఒక పంటకి మద్దతు ధరకు బదులు ఏ పేరు పెట్టుకున్నాం? ఈ యొక్క ఎఫ్ఆర్పి అంటే ఏంటంటే మనకి ఫైర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేసి అంటారు. ఫైర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే ఏంటంటే ఇది మద్దతు ధర లాంటిదే. కాబట్టి ఏ పంటకి ఎఫ్ఆర్పి అనేది ప్రకటిస్తారంటే ప్రీవియస్ రైడింగ్ క్వశ్చన్ చెరకు పంటకు అనేది ఎఫ్ఆర్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. దీన్నే చట్టబద్ధత కలిగినటువంటి సపోర్ట్ ప్రైస్ అని కూడా అంటారు. అంటే ఏంటి? స్టాట్యుటరీ సపోర్ట్ ప్రైస్ అని కూడా అంటారు. చట్టబద్ధత కలిగింది అంటే చెరుకు అనేది చూడండి జ్యూస్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెరుకు అనేది మనకి ఒక మద్దతు ధర ప్రకటించిన తర్వాత కొన్ని చెరుకు గడల నుండి జ్యూస్ ఎక్కువ వస్తుంది. జ్యూస్ ఎక్కువ రావడం వల్ల దానికి పెట్టే పెట్టుబడి అనేది ఏంటంటే ఎక్కువగా అనేది నిర్ణయించడం జరుగుతుంది. అలా చెరుకుకి ప్రకటించేదాన్ని మద్దతు ధర అంటారు. ఏమంటారంటే ఫైర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని పిలవడం జరుగుతుంది. వాడు అడుగుతాడు ఏ పంటకు అనేది మద్దతు ధర అనేది ఉండకుండా ఎఫ్ఆర్పి అనేది ఉంటుందంటే చెరుకు పంటకి.
ఇలా 23 పంటల్లో 22 పంటలకు ప్రకటించేదాన్ని ఎంఎస్పి అంటే, ఆ ఒక పంటకి ప్రకటించేదాన్ని ఏమంటారంటే ఎఫ్ఆర్పి అంటారు. ఎఫ్ఆర్పి ఎందుకు ప్రకటిస్తామనేది మీకు తర్వాత క్లాసులో అనేది రావడం జరుగుతుంది. అలా ఎంఎస్పి ఎన్ని పంటలకు ఉన్నదంటే మనకి 22 పంటలకు అనేది ఉన్నది. అయితే ఈ 22 పంటల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో 7 పంటలు అనేది ఆహార ధాన్యాలకు అనేది ప్రకటిస్తారు. క్రిసెల్స్ ఆహార ధాన్యాలు. 7 పంటలు అనేది ఆయిల్ సీడ్స్ నూనె గింజలకు అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ని 7 ఆహార పంటలు, 7 అనేది ఏంటి నూనె గింజల పంటలు అనేది. అదేవిధంగా 5 అనేది పప్పు దినుసులకి, 5 పప్పు దినుసులకి. మరియు చూసుకున్నట్లయితే ఇంకొక 4 పంటలు అనేవి ఏంటంటే కమర్షియల్ క్రాప్స్కి అనేది పండించడం అనేది జరుగుతుంది. టోటల్ చూడండి 7, 7, 14, 18, 5 ఎంత మనకి 23 పంటలు వచ్చాయి. 23 పంటల్లో ఒక పంట ఏమైపోతుంది మనకి ఎఫ్ఆర్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి కమర్షియల్ క్రాప్ అవుతుంది మనకి. కమర్షియల్ క్రాప్లో ఒకదానికి ఎఫ్ఆర్పి ప్రకటిస్తారు. టోటల్గా 23 పంటలు. ఆ 23 పంటలకే ఏంటంటే ఎంఎస్పి అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇలా ప్రకటించే అధికారం సిఏసిపికి ఉంటుంది. కానీ సిఏసిపి ప్రకటించినటువంటి ధరలకి అంతిమ ఆమోదం అనేది ఎవరు వేస్తారంటే గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామికల్ అఫైర్స్ వాళ్ళు అనేది ఈ యొక్క వేయడం అనేది జరుగుతుంది. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు అనేది ఈ యొక్క అంతిమ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలా భారతదేశంలో 22 పంటలకు అనేది ప్రధానంగా ఏం చేస్తారంటే ఈ యొక్క మద్దతు ధర, ఒక పంటకి అనేది ఎఫ్ఆర్పి అనేది ప్రకటించడం జరుగుతుంది. మరి సిఏసిపి వాళ్ళు ఎఫ్ఆర్పిని ప్రకటించేటప్పుడు ఎన్ని అంశాలను బేస్ చేసుకుంటారని చెప్పాను నేను ఇందాక? 7 అంశాలను బేస్ చేసుకుంటారని చెప్పాను. ఈ 7 అంశాలని బేస్ చేసుకుంటూ ఒక చిన్న ఈక్వేషన్ కూడా ఫాలో అవుతారు. అదే ఏంటంటే C2 ప్లస్ 10% ప్రాఫిట్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఫాలో అవుతారు. C2 ప్లస్ 10% ప్రాఫిట్ అంటే ఏంటంటే వాళ్ళు మొత్తం ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉంటుందో, ఉత్పత్తి వ్యయం అంటే ఏంటి, ఆ పంట పండించడానికి చేసేటువంటి మొత్తం ఖర్చును ఏమంటారంటే ఉత్పత్తి వ్యయం. ఆ ఉత్పత్తి వ్యయాన్ని ఏమంటారు C2. సపోజ్కి నేను ఒక 100 క్వింటాల వరి అనేది పండించాలని అనుకుంటున్నా. 100 క్వింటాల వరి పండించడానికి నాకు 1800 రూపాయలు అయ్యింది అనుకుంటే ఆ 1800 మీద 10% ఎంత అవుద్ది? 1800 మీద 180 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 1980 రూపాయలు. అంటే 10% ప్రాఫిట్ని కలుపుకుంటూ ఏం చేస్తారంటే 1980 రూపీస్ అనేది అవుతుంది. అలా 1980 రూపీస్ అనేది మనకి ఏంటంటే మద్దతు ధరగా అనేది ప్రకటన అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఏంటి అంటే మనకి అలా మద్దతు ధరని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ ఈక్వేషన్ అంటే C2 ప్లస్ 10% అది. కానీ ఎంఎస్ స్వామినాథన్ ఏమంటున్నారంటే C2 ప్లస్ 50% ప్రాఫిట్ అనేది రైతులకు ఇవ్వాలి, ఈ ఈక్వేషన్ తీసుకోండి అని ఎంఎస్ స్వామినాథన్ ఏమంటున్నారంటే C2 ప్లస్ 50% రైతులకు అనేది లాభం వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అని ఎంఎస్ స్వామినాథన్ అనేది ఈ ఈక్వేషన్ ప్రచురించారు. కానీ 2018 బడ్జెట్లో ఏం చేశారంటే మేము ఎంఎస్ స్వామినాథన్ యొక్క ఈక్వేషన్ని తీసుకోకుండా మేమేం చేస్తాము 50% రైతులకు అనేది లాభం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ యొక్క 2018 నుండి ఒక కొత్త ప్రిన్సిపల్ అనేది మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ కొత్త ప్రిన్సిపల్ 2018 నుండి మద్దతు ధరలు అనేది లెక్కించడానికి అయ్యేటువంటి కొత్త ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అమల్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి A2 ప్లస్ FL అనేటువంటి ప్రిన్సిపల్ అనేది మనం ఫాలో అవుతున్నారు. అంటే ప్రజెంట్ మద్దతు ధరల కోసం ఏ ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నారంటే A2 ప్లస్ FL. అసలు C2 ప్లస్ 10% అంటే ఏంటి, C2 ప్లస్ 50% అంటే ఏంటి, A2 ప్లస్ FL అంటే ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాం. బేసిక్గా అవసరం లేదు, జస్ట్ ఏది అంటే రీసెంట్గా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఒక నినాదం ఉన్నది చూడండి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నారు, 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అనేసి అన్నారు కదా. కానీ దాంట్లో భాగంగా ప్రధానంగా మనకి అగ్రికల్చర్కి అనేది ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా మనకి కొత్త ఈక్వేషన్స్ కూడా తీసుకొచ్చారు. అదే ఏంటంటే A2 ప్లస్ FL అనేది. ఏంటి A2 ప్లస్ FL, ఏంటి C2 ప్లస్ 50%, C2 ప్లస్ 10%. అంటే ఇంతకు ముందు ఎలా లెక్కించేవారు మద్దతు ధరని, అదేవిధంగా ఇప్పుడు ఎలా లెక్కిస్తున్నారనేది చూద్దాం. యాక్చువల్గా మనకి ఇంతకు ముందులో అనేది చూసుకున్నట్లయితే ఇంతకు ముందులో ప్రధానంగా మనకు మద్దతు ధర అనేది లెక్కించేటప్పుడు యాక్చువల్గా ఉత్పత్తి వ్యయము అనేసి అన్నాను కదా మీకు. ఆ ఉత్పత్తి వ్యయాన్ని ఏ విధంగా తీసుకునేవారు, ఇంతకు ముందలు అనేది మద్దతు ధర లెక్కించేటప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని తీసుకునేటప్పుడు ప్రధానంగా 3 విషయాలను అనేది తీసుకోవడం అనేది జరిగింది.
ఉత్పత్తి వ్యయాన్ని అనేది తీసుకున్నప్పుడు ప్రధానంగా 3 విషయాలను అనేది తీసుకున్నారు. అదేంటి మనకి ఇన్పుటెడ్ కాస్ట్ ఆఫ్ ఫార్మర్ ఓన్ లేబర్, ఇన్పుటెడ్ కాస్ట్ ఆఫ్ ఫార్మర్ ఓన్ లేబర్. అంటే ఫార్మరు తన పొలంలో తాను చేస్తాడు కదా పనికి, ఆ పనికి కూడా ఎంత వ్యయం అవుతుందో ఆ వ్యయాన్ని కూడా పరిగణలోనికి అనేది తీసుకునేవారు. రెండోది ఏంటంటే ఏవైతే మనకి ఫిక్స్డ్ మిషనరీస్ ఉంటాయి, అంటే రైతు కొనేటువంటి ఈ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది ఉంటుంది. రైతు ఉండేటువంటి ఫిక్స్డ్ క్యాపిటల్ ఏంటి? ఎగ్జాంపుల్ పొలం కోసం అనేది ఒక ట్రాక్టర్ కొన్నాడు, అది ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్పుటెడ్ కాస్ట్ ఆఫ్ ఫార్మర్ ఓన్ అంటే రైతు తన పొలంలో చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో దానికి కూడా లెక్కించే విధానాన్ని ఏమంటారంటే ఓన్, కాస్ట్ ఆఫ్ ఓన్ అంటే ఆ పొలంలో ఆయన చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లెక్కిస్తారు. 2 ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే రైతు తన పొలం కోసం కొన్నటువంటి ట్రాక్టర్, ఏవైతే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ ట్రాక్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్. నెక్స్ట్ వన్ ఏంటి? రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్ ల్యాండ్. అంటే ఒకవేళ ఆ పొలం అనేది కౌలుకి ఇస్తే ఈయనకి ఎంత రెంట్ వస్తుందో ఆ రెంట్, ఈ మూడింటిని కూడా కలిపి ఎందులో లెక్కించేవారు? ఉత్పత్తి వ్యయంలో అనేది లెక్కించడం అనేది జరిగింది. ఏ ప్రిన్సిపల్లో మనకి ఈ యొక్క C2 ఏదైతే ఉందో C2 + 10% ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్. కానీ ఇప్పుడు కొత్త ప్రిన్సిపల్ ఏం ఫాలో అవుతున్నారు? A2 + FL అనేది ఫాలో అవుతున్నారు కదా. ఇందులో మనకి ఏంటంటే ఇవేవి కూడా తీసుకోరంటే ఇన్పుటెడ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అవేవి తీసుకోరు. అంటే ఈ 2 కూడా తీసుకోరు, ఓన్లీ ఈ 2 తీసుకోరు. ఈ 2 తీసుకోకుండా ఇది ఒక్కటే తీసుకొని దాంతోపాటు ఏంటి 50% లాభాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందని ఇటీవల కాలంలో A2 + FL అనేది మనకు ఓన్లీ పరిగణించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే C2 + 10% కంటే A2 + FL మీద వచ్చేటువంటి వల్ల రైతులు అనేది నష్టపోతున్నారు. అంటే సపోజ్కి ఈ సూత్రం ప్రకారం లెక్కిస్తే మనకి మద్దతు ధర 1900 వచ్చిందంటే ఈ సూత్రం ప్రకారం లెక్కిస్తే 1800 వస్తుంది. అంటే కొత్త ప్రిన్సిపల్ వల్ల రైతు ఆదాయం పెరగడానికి బదులు ఏమైంది? మనకి తగ్గింది. కాబట్టి దీని మీద వ్యతిరేక వాదనలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రిన్సిపల్ అనేది వద్దు అనేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి మద్దతు ధరలో A2 + FL అనేది మాత్రమే ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఇది మనకి మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మీకు తెలిసిందే మద్దతు ధర అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి అంశమా లేదా పాలసీ డిసిషనా అనేసి అడుగుతాడు. ఇది ఒక పాలసీ డిసిషన్. యాక్చువల్గా మొన్న పంజాబ్లో రైతులు ధర్నా చేయడానికి వీటికి అన్నిటికి కారణం ఏంటంటే ఇదే, ఏంటి MSPని చట్టబద్ధం చేయండి అని రైతులు. చట్టబద్ధం ఎందుకు? గత కొన్నేళ్లుగా అదేమవుతుంది, ఒక పాలసీగా అమలవుతుంది కాబట్టి ఆ విధంగానే కొనసాగిస్తామని ప్రభుత్వం. ఇలా మొన్న పంజాబ్ రైతులకి మరియు ఇంకా ఏంటంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రధానమైనటువంటి ఒక గొడవ రావడానికి కారణం ఏంటంటే ఇది ఒక పాలసీ. MSP అనేది ఒక పాలసీ విధానము, ఇది ఒక చట్టబద్ధమైన విధానం కాదు. రైతులు ఏమంటున్నారు? ఈ చట్టబద్ధమైన విధానాన్ని చెయ్యండి అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? ఇది ఎప్పుడు నుండో పాలసీ విధానంగా ఉంది కదా, పాలసీగానే కొనసాగుద్దాం అనేసి ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? MSP అనేది ఏ విధానం? ఈ క్రింది వన్లో ఇది ఒక చట్టబద్ధమైన విధానమా లేదా ఇది ఒక చట్టమా, ఇది ఒక బిల్లా, ఇది ఒక పాలసీ విధానం అంటే ఇది ఒక రకమైనటువంటి పాలసీ విధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించింది. అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అంటే ఒక విధంగా CACP ఎవరి అండర్లో ఉంటుంది? మనకి కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది. అయితే ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ధర, మద్దతు ధరని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయొచ్చా అంటే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇప్పుడు సపోజ్కి 1800 రూపాయలు అనేది వరకు అనేది మద్దతు ధర అనేది ఇచ్చింది అనుకుందాం కేంద్రం. ఇది రాష్ట్రానికి ఇష్టం లేక రాష్ట్రం మార్చుకోవచ్చా అంటే మార్చుకోవడానికి అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఎక్స్ట్రాగా కావాలంటే బోనస్ అనేది ప్రకటించుకునే హక్కు అనేది రాష్ట్రానికి అనేది ఉంటుంది. దేనికండి? బోనస్ ప్రకటించుకోండి. అంటే 1800కి ఎక్స్ట్రాగా ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు ధరను అనేది క్యాన్సిల్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఉండదు. ఎందుకంటే 23 పంటలకు అనేది మద్దతు ధర అనేది మార్చే హక్కు అనేది ఎవరికి ఉండదు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఒకవేళ 23 పంటలు కాక
మిగతా పంటలకు ఏదైనా మద్దతు ధర ప్రకటించే హక్కు అనేది ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం ప్రకటించేటువంటి 23 పంటలకి మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచాలి, కానీ దాన్ని అనేది బోనస్ ప్రకటించుకునే హక్కు ఉంది, కానీ దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త విధానాన్ని ప్రకటించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మనకి ఏమున్నది, కాస్త మినిమం సపోర్ట్ ప్రైస్తో పాటు మనకు కొన్ని పథకాలు కూడా ప్రకటించడం అనేది జరిగింది ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాటిని ఏమంటే అన్నదాత ఆయా సంరక్షణ యోజన అని 2018లో రైతు ఆదాయం కోసం ప్రకటించారు. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనకేంటి ఈ మద్దతు ధర, సేకరణ ధర, ప్రొక్యూర్మెంట్ ప్రైస్, అదేవిధంగా ఇంకోటి చెప్పాను చెరుకు పెరిగేది, ఫైర్ రెమ్యూనరేటివ్ కాస్ట్, ఇలాంటి కొన్ని మీనింగ్స్ అనేవి చూసుకుంటూ వ్యవసాయ రుణాలు అనేటువంటి నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి సబ్ టాపిక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఈరోజు ఓన్లీ మనం ఈ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం, ఎంఎస్పీ గురించి చెప్పుకున్నాం. అసలు ఎంఎస్పీ స్టార్ట్ ఎలా అయ్యింది, ఎంఎస్పీ యొక్క మార్పులు ఏంటి, ఎంఎస్పీని ఇండియాలోకి ఎందుకు తెచ్చాము, అది గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం మాట్లాడుకున్నాం, ఎంఎస్పీ అనేది ప్రకటించే అధికారం ఏ అంశాలను బేస్ చేసుకుంటూ ఎవరు ప్రకటిస్తారు, దాని విధి విధానాలు ఏంటి మార్చుకున్నాం, అంటే సిఎస్సిపి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఎంఎస్పీని అనేది ప్రకటించి ఎంఎస్పీని డిసైడ్ చేసిన తర్వాత చిట్ట చివరిగా ఆమోదించింది ఎవరు, మనకి ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఆమోదించిన తర్వాత ఇది అనేది అమల్లోకి అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు ఆమోదించేటప్పుడు ప్రధానంగా ఎన్ని అంశాలను తీసుకుంటారు, ఎన్ని పంటలకు ప్రకటిస్తున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ చూసాం. తర్వాత ఏంటి మనకి, తర్వాత ఏంటంటే ఇది చేసేటప్పుడు అంటే ఎంఎస్పీ అనేది డిసైడ్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ ప్రిన్సిపల్లో ఒకప్పుడు ఏది ఫాలో అయ్యేవారు, ఇప్పుడు ఏది ఫాలో అవుతున్నారు, ఎంఎస్ స్వామినాథన్ దీని మీద ఏమన్నారు, ఇలాంటి కొన్ని విషయాలన్నీ కూడా చూసాం. ఇది మనకి మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. దీని నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మనం చేయాలి. ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఏక స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు, అంటే ఆ కమిటీల గురించి అడిగాడు. కమిటీల మీద ఆ ఇయర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. టుమారో క్లాస్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇంకాస్త కొంచెం ఉంది, కొన్ని పథకాలు, ఆ పథకాలను కంటిన్యూ చేసుకుంటూ అగ్రికల్చర్ లోన్స్ అనే టాపిక్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.